మార్చి 14 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66వ అధ్యాయం 13వ వచనం. తల్లి ఆదరణ. ఆహా, ఈ మాటే ఎంతో మృదువుగా ఉంది. ఒక తల్లి తన బిడ్డ దుఃఖాన్ని ఎలా అర్థం చేసుకోగలదు? ఆ బిడ్డను తన గుండెలకు గట్టిగా హత్తుకుని బిడ్డ బాధనంతా తన హృదయంలోనికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ బిడ్డ ఒకవేళ చెప్పుకోగలిగితే తన బాధనంతటినీ తల్లితో చెప్పుకుంటాడు. ఎవరూ ఓదార్చలేనంతగా ఆమె ఆ బిడ్డను ఓదార్చగలదు. తనను ఆదరించేవారు ఎంతమంది ఉన్నా బిడ్డకు తన తల్లి ఆదరణే గొప్పది. చిన్న బిడ్డలే కాదు, ఎదిగిన పెద్దవారు కూడా అంతే. యెహోవా తల్లి పాత్రలో తనను తాను ఇముడ్చుకుని మనతో మాట్లాడుతున్నాడు. ఇది నిజంగా ఎంత మంచితనం! ఆయన మనకు తండ్రిలా ఉన్నాడన్న విషయం మనకు బాగా తెలుసు. అయితే ఆయన తల్లిలా కూడా ఉంటాడా? అవును. ఈ విషయం మనలను పరిశుద్ధమైన దైవ సాన్నిహిత్యానికి, తిరుగులేని నమ్మకానికి, పవిత్రమైన విశ్రాంతికి ఆహ్వానిస్తున్నది. దేవుడే మన ఆదరణకర్తగా ఉన్నప్పుడు ఎటువంటి దుఃఖం కూడా మనలో నిలిచి ఉండదు. మన కష్టాలను ఆయనతో చెప్పుకుందాం. మనకిన్ని నిట్టూర్పులు, కన్నీళ్లు ఉన్నప్పటికీ ఆయనతో మనం వాటిని పంచుకున్నప్పుడు ఆయన మనలను తృణీకరించడు. మన తల్లి కూడా మనలను త్రోసివేయదు కదా. మన తల్లి ఎలా అయితే మన బలహీనతలను భరిస్తుందో అలాగే మన దేవుడు కూడా భరిస్తాడు. మన తల్లిలా దేవుడు కూడా మన అతిక్రమాలను పరిహరించి మన దోషాలను క్షమిస్తాడు. అయితే మన తల్లి కంటే చాలా ప్రభావపూరితంగా, జ్ఞానయుక్తంగా ఆ పని చేస్తాడు. మన దుఃఖాన్ని మనం ఒక్కరిమే భరించనక్కర్లేదు. అలా చేస్తే ఎంతో దయకలిగిన సాత్వికుడైన దేవుని కించపరిచినట్లే. మన ప్రేమగల దేవునితో మన దినమును ప్రారంభిద్దాం. ఆయనతోనే మన దినమును ముగిద్దాం. తల్లి తన బిడ్డల విషయంలో ఎలా విసిగిపోదో అలాగే దేవుడు కూడా మన విషయంలో విసిగిపోడు.